హాయ్ అండి. ఇరిగిపోయిన ప్లేట్లని పడేస్తున్నారా? అయితే మీరు పప్పులు కాలేసినట్లే మీ డబ్బును ఆదా చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా కొత్త కొత్త టిప్స్ అండి. మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి క్యాన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి కదండి. ఎందుకంటే మనం తినే కల్తీ ఫుడ్ వల్ల అందరికీ కూడా ఎక్కువగా క్యాన్సర్లు అనేవి వచ్చేస్తున్నాయి, షుగర్స్ అనేవి వచ్చేస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి కదండి. ఎక్కువగా ప్లాస్టిక్ అయితే మనం యూజ్ చేయకూడదండి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ మనం యూజ్ చేసుకునే మన పోపు దినుసులు డబ్బాలు కానీ అన్నీ కూడా ప్లాస్టిక్ తీసేసి స్టీల్ కానీ లేదంటే గాజు కానీ పెట్టుకోండి. హెల్త్కి చాలా మంచిది. సో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే, గాజు జారుల్లో మనం ఎక్కువగా నెయ్యి కానీ చట్నీలు కానీ స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు మనం జర్నీలు చేసేటప్పుడు ఏదైనా ఊరు తీసుకెళ్ళాలి, చట్నీ కానీ నెయ్యి కానీ అనుకున్నప్పుడు క్యారీ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాము. దానివల్ల మనకి మనం వెళ్ళే జర్నీలో అదుర్లకి ఆ గాజు జార్ అనేది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుందండి. సో అలా పగిలిపోకుండా ఉండాలి అంటే మనం గిఫ్ట్ బాక్స్లు అయితే మనకి వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటివి అట్టపెట్లు అయితే ఖాళీగా ఉంటూ ఉంటాయి. వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా గాజు జార్లు ఉంటాయి కదా, మనం ఏదైనా స్టోర్ చేసుకొని మనం క్యారీ బ్యాగ్లో పెట్టకుండా ఇలాంటి పెట్టెల్లో పెట్టేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ అవి పగిలిపోయే అవకాశం ఉన్నా కూడా పగలదు. ఎందుకంటే ఇది అట్టపెట్టి కాబట్టి మనకి పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతుంది కాబట్టి. సో ఈ విధంగా అట్టపెట్టెలో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చు. సో మనం క్యారీ చేసేటప్పుడు ఈ విధంగా ఖాళీ అయిపోయిన అట్టపెట్టెని వేస్ట్ అంటే పడేసే బదులు ఈ విధంగా చక్కగా క్యారీ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ట్యాబ్లెట్స్ మనం ఎక్కువగా పిల్లలకి బాగున్నప్పుడు కానీ పెద్దవాళ్ళు బాగున్నప్పుడు కానీ ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. పిల్లలకి అయితే డాక్టర్లు ఒక హాఫ్ వేయండి అని చెప్తూ ఉంటారు. ట్యాబ్లెట్ ఇలాగా ఇరపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము చేతులతో, అది ఇరగదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక హాఫ్ మనం కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ని ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక స్పూన్ తీసుకొని స్పూన్ పైన ఈ విధంగా ట్యాబ్లెట్ని ఇలా అనుకుంటే చాలండి, మనకి 2 ముక్కలు అయితే అవుతుంది. చక్కగా మనం ఈజీగా ట్యాబ్లెట్స్ అయితే పిల్లలకి వేయొచ్చు. పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక హాఫ్ వేయమని చెప్తూ ఉంటారు కదా ట్యాబ్లెట్స్. మనం ఇలా చేతి ఇరవడానికి ట్రై చేసినా అది త్వరగా రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా స్పూన్ తీసుకొని స్పూన్ పైన ఈ విధంగా ట్యాబ్లెట్ పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా 2 ముక్కలు అయితే అవుతాయి. సో మనం ఈజీగా పిల్లలకైతే వేయొచ్చు. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీ ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయ ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం గిన్నెలు అయితే నైట్ టైంలో కడిగిన తర్వాత ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఇలా హోల్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆ హోల్స్లో అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది, నీచు స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయ ట్యాబ్లెట్స్ కానీ గిన్నెలు కడిగిన తర్వాత ఆ హోల్స్ దగ్గర ఈ విధంగా వేసేసామనుకోండి, ఎటువంటి మనకి
బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేయాలంటే ఇక కళ్ళ వెంట వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా. ఆనియన్స్ కట్ చేయాలంటేనే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎలా ఏంటి అని చాలా ఇసుకుపడుతూ ఉంటాం కదా. ఒక ఆనియన్ 2 ఆనియన్స్ అయితే అనుకోవచ్చు. ఎక్కువగా కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని దానిలో ఆనియన్స్ పెట్టేసి ఆనియన్స్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసామనుకోండి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా మనం ఈజీగా కట్ చేయొచ్చండి. ఎందుకంటే బాగా కూలింగ్లో ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి కళ్ళ వెంట నీళ్ళు అనేవి రావన్నమాట. కట్ చేసేటప్పుడు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం. ఈ శీతాకాలంలో కానీ మనకి సమ్మర్లో కానీ లేదంటే వర్షాకాలంలో ఏ టైంలో అయినా కూడా పెరుగు అనేది పులియకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనకి పిండి ఇలా పెరుగు అనేది పులియకుండా మనకి ఎక్కువసేపు అలానే ఉండాలి అంటే పుల్లగా లేకుండా టేస్టీగా ఉండాలంటే చిన్న పచ్చి కొబ్బరి ముక్క కానీ ఎండు కొబ్బరి ముక్కను కానీ అందులో వేసేసి మొత్తం మిక్సింగ్ చేసేసామనుకోండి మనకి అసలుకి పెరుగు అనేది పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఈ విధంగా ఫ్రిడ్జ్లో చాలామంది ఇష్టపడరు కాబట్టి బయట ఉంచిన వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పెరుగు చక్కగా మనకి పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఎక్కువగా మినరల్ వాటర్స్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటున్నాం కదండి. ఎక్కువగా మినరల్ వాటర్ మనం ఇలాంటి వాటర్ డబ్బాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా తెచ్చుకున్నప్పుడు దీనిలో మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువగా సర్ఫ్ సోపు యూజ్ చేసామనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే వాటి వల్ల ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మనం అలా క్లీన్ చేసుకోకుండా ఇలా ట్రై చేయండి. మనం పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి మన ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా కట్ చేసి అందులో ఒక హాఫ్ ఇందులో ఒక హాఫ్ అంటే మీ దగ్గర ఎక్కువ డబ్బాలు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ పాడైపోయాయి ఇంకా వేస్ట్ అని పడేయడం ఎందుకనని ఇలా అయితే చేస్తున్నానండి. సో ఇలా పాడైపోయిన నిమ్మకాయల్లో కొద్దిగా గొప్ప రసం అయితే ఉంటుంది కదండి. ఆ రసం అందులో పిండేసుకొని ఆ తొక్క కూడా అందులో వేసేసుకోవాలి. అలానే ఇంకొక వాటర్ క్యాన్లో కూడా ఈ విధంగానే పిండేస్తున్నాను. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా రాళ్ళు ఉప్పు కొద్దిగా రైస్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. మొత్తం కూడా మన ఈ వాటర్ క్యాన్ అనేది కొద్దిగా హాట్ వాటర్ పోసేసి పైకి కిందకి ఊపామనుకోండి మొత్తం కూడా ఆ వాటర్ అనేది అప్లై అవుతుంది. దీనిలో బేకింగ్ పౌడర్ నిమ్మరసం రాళ్ళు ఉప్పు బియ్యం ఇవన్నీ వేసాం కాబట్టి చక్కగా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా హాట్ వాటర్ పోసేసి నానబెట్టిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే ఎటువంటి క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయండి. చక్కగా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు పెద్ద చిన్న వయసు తేడా లేకుండా మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దగ్గు జలుబు ఊపిరాడకుండా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు జలుబు అయినా కూడా ఈజీగా మనం ఈ విధంగా అయితే చక్కగా తగ్గించేసుకోవచ్చు. న్యాచురల్గా ఈ టిప్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక తమలపాకు అయితే తీసుకోవాలండి. మా గార్డెన్లో ఉన్నటువంటి తమలపాకు ప్లాంట్ అండి. ఇది స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి. స్టెమ్ కటింగ్తో ఈజీగా పెరుగుతుంది. ట్రై చేయండి. సో ఒక ఆకుని అయితే తీసుకున్నాను. వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి దానిలో 1 స్పూన్ వరకు వాము తీసుకున్నానండి. అలానే 2 లవంగాలు పువ్వులు తీసేసి ఆ కాడలు అంటే ఆ స్టిక్స్ వరకు తీసుకోవాలి. 2 లవంగాలు తీసుకోండి. చిన్నపిల్లలు అనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి. చిన్నపిల్లలు అనుకోండి ఒకటైతే సరిపోతుంది. పెద్దవాళ్ళు అనుకోండి 2 తీసుకోండి. ఇక్కడ నేను వాము అలానే 2 లవంగాలు కొద్దిగా 1 స్పూన్ వరకు తేనె వేసేసుకొని ఆకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఉదయం అలానే నైట్ పడుకునే ముందు ఈ ఆకును చప్పరిస్తూ ఆ ఓటను మింగుతూ ఉన్నామనుకోండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ గొంతు నొప్పి కానీ అంత చక్కగా తగ్గిపోతాయండి. మీరు న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి. అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు న్యాచురల్గా ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఇంకా మనకి దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా పట్టుకుంటూ ఉంటాం
కదా, కొద్దిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని పట్టుకుంటూ ఉంటాము. మనం మిక్సీ జార్లో వేసిన పిండి చక్కగా పొంగాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏదైనా ఒక బాక్స్లోకి పెట్టేసుకొని అలా స్టోర్ చేసుకున్న మనం బయట పెట్టుకున్నా కూడా మనకి పిండి చక్కగా పొంగాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పిండి పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుని ఆ పిండిలో పెట్టేసుకొని దోసపిండి అయినా ఇడ్లీ పిండి అయినా మీ ఇష్టం అండి, అది ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా గ్లాస్ పెట్టేసి దానిలో హాట్ వాటర్ పెట్టుకొని ఇలా పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా పొంగుతుందండి. మన దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో నాకైతే చక్కగా పిండి అయితే పొంగిందండి. ఇలా ట్రై చేయండి. హాట్ వాటర్ చక్కగా దానిలో పెట్టేస్తే ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా పొంగుతుంది. దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్న హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలన్నా, పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా, పొట్టలో కొవ్వు తగ్గాలన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలన్నా ఇవన్నిటికి ఒకటే టిప్ అండి, చక్కగా చెక్ పెట్టేయచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ టిప్పు మీరు ట్రై చేసేటప్పుడు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా స్వీట్స్ తినకూడదు, పంచదార తినకూడదు, అలానే నాన్ వెజ్ కూడా తగ్గించి తినాలి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనం మామూలుగా ఆహారం తింటూనే ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ టిప్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. వాము 100 గ్రాములు తీసుకోవాలి, జీలకర్ర 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు. ఈ 4 కూడా ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి స్టవ్ ఆన్ చేసి కళాయిలో ద్వారగా వేయించేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీలో ఈ పౌడర్ అంటే ఈ మిశ్రమం అంతా కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే రోజు కూడా మనం ఈ విధంగా చక్కగా ఈ లిక్విడ్ అయితే తాగడానికి వర్క్ అవుతుందండి. ఇలా హాట్ వాటర్లో ఇది ఒక స్పూన్ వేసేసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని ఇలా త్రాగటం వల్ల 1 మంత్ కల్లా మీరు వెయిట్ లాస్ అవుతారండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మా రిలేటివ్స్లో కూడా చాలామంది కూడా వెయిట్ లాస్ అయ్యారండి. ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇరిగిపోయిన ప్లేట్లు కానీ పగిలిపోయిన ప్లేట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పక్కన పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో మన ఇంట్లో ఇలాంటి బ్లౌజ్ పీసులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి మనం కుట్టించుకోగా పక్కన పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా బాగుంటుందండి. మనకి ఈ విధంగా ఇరిగిపోయిన ప్లేట్లు కానీ లేదంటే పగిలిపోయిన ప్లేట్లు కానీ ఇలా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అవి ఎందుకు పనికి రావలే, ఇంకా మనం క్లీన్ చేసేటప్పుడు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నేను పెద్దగా ఉన్నటువంటి ప్లేట్ని అయితే చూపిస్తున్నానండి. ఇది నాకు పాడైపోలేదు కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం అయితే చూపిస్తున్నాను. సో ఇలాంటి ప్లేట్స్ అయితే మీ ఇంట్లో ఉంటే కనుక ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ను కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనకి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదండి, అయిపోయిన గ్యాస్ సిలిండర్ని ఒక మూల ఈ విధంగా పెట్టేసి ఇలా మనం దానిపైన పెట్టేసి ఒక ఫ్లవర్ వాజ్ని దీని మీద పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎక్కడ కొనుక్కొచ్చారని కూడా అడుగుతారనమాట, అంత చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మన ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చండి. ఇలాంటివి మనకి ఇరిగిపోయిన ప్లేట్స్ కానీ లేదంటే పగిలిపోయిన ప్లేట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటే వేస్ట్ అని పడేసే బదులు ఇలా మనం యూజ్ చేయని బ్లౌజ్ పీసులతో ఇలా మన ఇంటిని అయితే చక్కగా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కమెంట్ లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో
ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీకు ఏవే టిప్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.